సార్ సార్ మీరేనా ఇక్కడ స్టేషన్ మాస్టర్? అవును. ఆశ్చర్యంగా ఉందే. ఏంలే, చూస్తుంటే 60 ఏళ్లకు పైబడ్డట్టుగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు రిటైర్ కాకుండా ఎలా ఉన్నారు? ఓహో, సర్కారు వారికి తప్పుడు వయసు చెప్పి ఈ పోస్ట్ లో ఉంటున్నారేమోలేండి. సార్, నేను అన్నానని కోప్పడకండి. వదిలిపెట్టకుండా వయసు మీరిన వాళ్ళందరూ పదవుల్లో కూర్చుంటే యువకులంతా ఎప్పుడండి పైకొచ్చేది? నిరుద్యోగులందరూ ఏమవుతారు? అయినా అది నాకెందుకులేండి, నేను పువ్వాడ గ్రామానికి పోవాలి. ఎంత దూరం ఉంటుంది? సుమారు 4 మైళ్ళ దూరం ఉంటుంది. రాత్రిళ్ళు అక్కడికి పోవడం ఎంతో ప్రమాదం. ఏం సార్, దోపిడీ దొంగల భయమా? కాదు, ఆ మార్గంలో భూతాట్టుకుంటాయంటుంటారు. దట్స్ గుడ్ సార్. నేను భూతాలను పట్టుకోవడానికే వచ్చాను. అవును, అసలు మార్గ మధ్యంలో భూతాలుంటాయా మాస్టర్? చెబుతూనే ఉన్నానుగా. అబ్బాయి, ఇక్కడికి అప్పయ్య అని ఒక బండి వాడు వస్తుంటాడు. ఆ బండి వస్తే గ్రామానికి వెళ్ళిపోవచ్చు. నేను వస్తాను సార్. ఇదిగో అబ్బాయి. ఏమండి? నువ్వు వచ్చేటప్పుడు నీకు ఈ అబ్బాయి కనిపించాడా? ఏ సార్, నేనంత బుర్రలేని సన్నాసని అనుకున్నారా? అక్కడ మరణం 1971 అని రాసింది కదండి. ఇప్పుడు కనిపించాడా అని అడుగుతున్నారే, ఏమిటి అర్థం? మరేం కాదు. చూడు, ఇతను నా కుమారుడు. ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పుడు వాడి భూతం తిరుగుతున్నట్టు, నీవు వచ్చే ట్రైన్లో తరచుగా కనిపిస్తున్నట్టు లోకులంటారు. అందుకే నీ కనిపించాడా అని అడిగాను. అదేమో కానీ భూతాలన్నీ నేను కనిపిస్తే బెదిరి దౌడు తీస్తాయి. నాకు టైం అయింది, నేను వస్తాను. ఎప్పుడు ఆ భూతాలు పట్టుబడతాయో. ఏ సార్, మీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి? కొంచెం ఆలస్యమైంది. హుషారుగా పనిచేయండి. ఇదిగో టికెట్. ఇప్పుడు పువ్వాడ పోవడానికి ఏదైనా బండి వస్తుందా మాస్టర్? వస్తుందో రాదో. సరే సరే, నేను నడిచే పోతాను. సార్ సార్ సార్, నా రూమ్లో పోయారా? లేదే. ఏం మాస్టర్, మీ రూమ్కి నేనెందుకు పోతాను? ఏం లేదు, నేను లేనప్పుడు నా రూమ్కి భూతం వస్తుందేమోనని సందేహం. అదేమన్నా కనిపించిందా అని. భూతమా? రండి పోతాం. ఇంతకు పూర్వం స్టేషన్ మాస్టర్గా ఉన్నాయన తన ఒకే ఒక కుమారుడు ట్రైన్ ప్రమాదంలో చనిపోయాడని ఎంతో దిగులు పడి ఈ ఫ్యాన్కి ఉరిపోసుకుని చచ్చిపోయాడు. నేను లేని వేళల్లో అతను దయ్యమై వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటాడని ఎంతో మంది చెబుతూ ఉంటారు. అందుకే అడిగాను. ఆ కథ ఏమిటంటే, మీ ఊరి కథలు వినడానికి నాకు టైం లేదు. నాకు చాలా పనులున్నాయి, నేను వస్తాను. సార్, ఒంటరిగా పోతున్నారు? అవును. ఏ? దోవలో భూతాల గొడవ విపరీతంగా ఉంది సార్. ఇక్కడ భూతాలన్నిటినీ పట్టుకొని పోవడానికి నేను వచ్చా. ఏమబ్బి, పువ్వాడ గ్రామానికి పోదాం, వస్తావా? పువ్వాడక? అవునబ్బి. సరే సరే, ఎక్కండి. ఈ విధంగా ఈ ఊళ్ళో అనేక దారుణాలు జరిగాయి. ఈ ఊరి సంగతులు పోయిన వారం ఒక ఆయన ఇక్కడికి వస్తుంటే జరిగిన కథను వివరంగా మీతోటి చెప్పాను కదా. వెళ్ళిపోదలుచుకుంటే ఇప్పుడే నేను బండిలో తీసుకుపోయి స్టేషన్కి చేరుస్తా. మీరు వెంటనే పట్టణానికి పోవచ్చును. గ్రామానికి పోబ్బే, అన్నీ తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చా. సరే, మీ ఇష్టం.
ఇక్కడ ఒక అమ్మాయి పాడుకుంటూ పోవడం చూశారా? ఎక్కడ? ఇక్కడే అయ్యా, నాకు ముందు మీ వెనకో. నువ్వు చూస్తున్నావా? లేదే. ఏదైనా పాట విన్నావా? లేదే. ఏమబ్బి, నేను తెలివి తక్కువ వాడినా? ఇప్పుడు నేను నువ్వు ఒకే బండిలో పోతున్నావు, నువ్వు పాట వినలేదంటే నాకు వినపడుతుందా? నేను ఈ ఊరు వాణ్ణి. నేను పొరుగురు వాడిని. ఈ ఊరితో సంబంధం లేని వాళ్ళు వచ్చినప్పుడు అమాంతం భూతాలు పీడించవచ్చును, పీడిస్తూ ప్రాణాలు తీసేయొచ్చును. అందుకే నేను అడిగా, మీరు చూడనే లేదంటున్నారే, ఆశ్చర్యమేనే. ఎవరు మీరంతా? మీ అందరికి ఏం కావాలి? ఎందుకు నా చుట్టూ నుంచున్నారు? చక్కగా ఉంది నువ్వు మాట్లాడేది. ఇక్కడ కట్టుబాట్లు మీరి ఈ ఊళ్ళోకి వచ్చింది చాలక ఇంకా ఎదురు అడుగుతున్నావంటాయా? ఊరికే ఎందుకు గొడవ పడతావు? వచ్చిన దారిని మర్యాదగా తిరిగిపో. ఊర్లో నాకు చాలా పనులున్నాయి, మీతో పేచి పెట్టుకోవడానికి నాకు టైం లేదు. తొలగండి. ఆగండి ఆగండి ఆగండి. ఏం బాబు, ఏమిటి విషయం?
ఇతనెవరు? ఏమిటి గొడవ? అయ్యా, ఈ గ్రామం మీద అతి విచిత్రమైన కథలు నాకు చెప్పారు. నేను గ్రామ జీవితం పరిశోధించేవాడిని. ఈ పల్లెని గురించి తెలుసుకుని ఓ పుస్తకం రాద్దామని వచ్చాను. ఈ గ్రామంలో నేనుండకూడదనడానికి వీళ్ళంతా ఎవరు? తమ్ముడు, వీళ్ళంతా ఈ ఊరి నాయకులు తమ్ముడు. ఈ ఊరితో సంబంధం లేని వారు పొరుగురు నుంచి ఇక్కడికి రావడం అనేది మా ఊళ్ళో వాళ్ళు సహించరు. గుర్తు పెట్టుకో తమ్ముడు. నీ క్షేమం కోరి చెబుతున్నాను. నీకేమైనా కథలు కావాలంటే నన్నొచ్చి అడుగు. అనేక విచిత్రాలు చెబుతాను. రాసుకొని బయలుదేరు. వదంతుల్ని వాస్తవం అనుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఏదైనా కళ్ళారా చూసి చెవులారా విని నిజం తెలుసుకుని రాస్తాను. అయ్యా, హిందూ దేశంలో ఏ మూలకైనా ప్రతి ఒక్క ఇండియను పోవచ్చు రావచ్చు. కాదనే అధికారము ఎవ్వరికీ లేదు. అందువల్ల ఏర్పడే బాధల్ని నేను ఎదుర్కోవడానికి తయారుగా ఉన్నా. గొప్ప తెలివేనయ్యా. ఆ దేవుడు రాసిన రాత ఎలా మారిపోతుంది? పో పో. దీనంతయు ఆ అమ్మ గమనిస్తూనే ఉంటుంది. ఆమె చూసుకుంటుందిలే. నాది ఈ ఊరు కాదు. 2-3 రోజులు ఈ ఊళ్ళో ఉండడానికి ఏదైనా చోటు చూపించండి. 2-3 రోజులా? అవును. అంతవరకు నువ్వు బ్రతుకుంటావా అమ్మా?